మాట్లాడండి వినిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా మద్రాసు రాష్ట్రం నుంచి మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు 1953లో విడిపోయింది. తర్వాత మళ్ళీ తెలుగు మాట్లాడే వాళ్ళందరూ హైదరాబాద్లో వాళ్ళందరూ కలవటంతో 1956లో ఆంధ్రప్రదేశ్గా తయారైంది. ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి 1956 నుంచి సుమారు 2014, 2015 లేదంటే 2019 అనుకోండి, అంటే సుమారు 60 సంవత్సరాలు పైబడి పట్టిందండి. మరి ఇప్పుడు అమరావతిని మొదట్లోనేమో చంద్రబాబు నాయుడు గారు 29 గ్రామాలు అన్నారు, దాన్ని మళ్ళీ మున్సిపాలిటీ అన్నారు, మున్సిపాలిటీని ఇంకా పెంచాలన్నారు. మొదట్లోనేమో 33,000 ఎకరాలు అన్నారు, తర్వాత మళ్ళీ 16,000 ఎకరాలు తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఇంకో 50 ఎకరాలు కావాలన్నారు. 29 గ్రామాలు సిఆర్డిఏలో పరిధిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అమరావతిని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఒకటే స్టాండ్ బై ఉన్నారు. అమరావతి అనే ప్రాంతం లోతట్ట ప్రాంతం అని, అది వరద ముంపు ప్రాంతం అని, అదే సందర్భంలో ఒక 5 అడుగులు నీరు తీస్తే గనుక వాటర్ వచ్చే పరిస్థితి ఉందని, ₹1 ఖర్చు పెట్టేదానికి ₹10 ఖర్చు పెట్టాలని, పైగా అక్కడ ఆ భూములని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పచ్చ బ్యాచ్లు కొనుగోలు చేసి అధిక లాభాలకు అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారని మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మా నాయకుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అనేటప్పుడు ఒక్కసారి రాష్ట్రం అంతా ఉలికిపడ్డది. చంద్రబాబు నాయుడు దాని నుంచి తేరుకోవటానికి అప్పుడు 2 నెలల నుంచి 3 నెలల నుంచి పట్టింది. మరి మొదటి నుంచి అమరావతి రాజధాని, అమరావతి రాజధాని, అమరావతి రాజధాని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళీ మాట మార్చి మావిగన్ అంటే మీకు ఏమైనా అర్థమవుతుందా? ఎక్కడైనా మనం ఈ పదాన్ని విన్నామా? జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని చెప్పినటువంటి ఈ పచ్చ బ్యాచ్లు మళ్ళీ మావిగన్లోకి సిఆర్డిఏ పరిధంతా ఇదంతా ఇందులోకి వస్తుందని చెప్తున్నారండి. అంటే మరి ఆ రోజున అమరావతి రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే నారాయణ గారు కానీ సిఆర్డిఏ లిమిట్లోకి గుంటూరు కానీ లేకపోతే విజయవాడ కానీ వస్తుందని ఎందుకు ప్రకటించలేదని నేను ప్రశ్న చేస్తున్నాను. అదే సందర్భంలో ఈవేళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మావిగన్ అని పేరు ఎత్తాడో మావిగన్కి వచ్చే ఆదరణ చూసి ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నారండి. ఎందుకంటేనంటే ఇజ్రాయెల్ గారు ఒక్క నిమిషం, ఇజ్రాయెల్ గారు చంద్రబాబు నాయుడు గారు కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు ఆ రోజు చెప్పలేదు, కేవలం 29 గ్రామాలే అన్నారు అనేసి మీరు అంటున్నారు కదా. సార్ ఒకసారి ఆ జియో చూపించండి సార్. ఇది వచ్చేసి జియో ఎంఎస్ నెంబర్ 253 డిసెంబర్ 30. వినండి సార్, వినండి సార్, వినండి, వినాలి, మీరు వినాలి, మీరు వినాలి, మీరు ఒక మాట అన్నారు కదా, దాని సాక్షి చూపించాలి కదా. జియో కాదు, వినండి సార్, వినండి సార్, వినండి, వినండి సార్. 2014లో సార్, 2014లో సార్, 2014లో 2024లో కాదు ఇచ్చింది ఆ జియో. మీరు చూడాలి, మీరు చూడాలి ఇజ్రాయెల్ గారు, అది 2024లో ఇచ్చిన జియో కాదు, 2014లో ఎప్పుడైతే అమరావతి రాజధాని అన్నారో అప్పుడు ఇచ్చింది. దాంట్లో క్లియర్గా మీరు చూడొచ్చు, నోటిఫికేషన్ చేసినటువంటి ప్రాంతాన్ని మీరు చూడొచ్చు, షెడ్యూల్ చేసిన విలేజెస్ను చూడొచ్చు, కవరేజ్ అవుతున్న మండలాలను చూడొచ్చు, ఆ మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలను చూడొచ్చు. క్లియర్ కట్గా 2014లోనే జియో ఇచ్చినటువంటి పరిస్థితి. మీరేమన్నారు? చంద్రబాబు నాయుడు ముందు అలా అన్నారు, తర్వాత గుంటూరు విజయవాడ ఇప్పుడు అంటున్నారు అంటున్నారు. ఇప్పుడు అలా 2014లోనే అన్నారు, నోటిఫికేషన్ లోనే ఉంది. తుళ్ళూరు మండలము, తుళ్ళూరు మండలం తర్వాత మంగళగిరి మండలము, మంగళగిరి